ఓకే. టుడే టాపిక్ ఏంటంటే, మనం ఏపీఎస్ అంటే ఒక ఇన్ఫర్మేషన్‌ని సర్వర్ నుంచి ఏ విధంగా తీసుకొస్తాం? ఇన్ఫర్మేషన్‌ని మొబైల్ యాప్ నుంచి సర్వర్‌కి ఏ విధంగా పంపిస్తాం? దానికి ఏం కావాలి? ఏ మెథడ్ వాడి మనం క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేట్ చేస్తాం? అంటే ఇక్కడ ఇది మొబైల్ యాప్. ఓకే. ఈ మొబైల్ యాప్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్తుంది. ఓకే. ఒక సర్వర్‌కి వెళ్తుంది ఇలా. దిస్ ఇస్ సర్వర్ అనుకోండి. సో, ఈ సర్వర్ ఏం చేస్తది? ఒక జీబీకి కనెక్ట్ అయ్యి డేటాబేస్. ఓకే. ఇన్ఫర్మేషన్‌ని సర్వర్ తీసుకొచ్చి, సర్వర్ అనేది మన క్లయింట్‌కి ఇస్తుంది. ఓకే. సో, ఈ మొబైల్ యాప్ నుంచి ఈ క్లయింట్‌కి ఈ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతా ఉంది? వాట్ ఈస్ ద మెథడ్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్? జనరల్లీ క్లయింట్ టు సర్వర్ అంటే ఏంటంటే వెబ్ యాప్ అయినా, మొబైల్ యాప్స్ అయినా ఏదైనా క్లయింట్ అంటాం. సో, ఈ సర్వర్ సైడ్ ఏంటి? ఎనీ కోడ్ నోడ్ జేఎస్‌లో కోడ్ రాయొచ్చు. వాళ్ళు నోడ్ జేఎస్, జావా, పైథాన్, డాట్ నెట్ వాటెవర్ లాంగ్వేజ్ యూజ్ చేసి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా తీసుకొచ్చి అగైన్ బ్యాక్ టు మనకి మొబైల్ యాప్‌కి ఇస్తారు. ఓకే. సో, అదే ఈ పంపించే ఈ ఏవైతే ఈ మెథడ్ ఉందో దాన్ని హెచ్‌టిటిపి మెథడ్ అంటారు. ఏమంటారు? హెచ్‌టిటిపి మెథడ్ అంటారు. స్మాల్ నోట్స్ రాద్దాం. ఫస్ట్ ఓకే. సో, క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే సో మనం త్రూ హెచ్‌టిటిపి మెథడ్స్ ఉంటాయి. ఓకే. మెథడ్స్. వాట్ ఈస్ ద హెచ్‌టిటిపి? హెచ్‌టిటిపి అంటే ఏంటి? హెచ్‌టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఏం చేస్తుంది ఇది? ఈ హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది? దిస్ ప్రోటోకాల్ allows communication between clients and servers. ఓకే. క్లయింట్ అండ్ సర్వర్. ఈ హెచ్‌టిటిపి ప్రోటోకాల్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని రిక్వెస్ట్‌లు. నేను చెప్పాను కదా! క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్ అవ్వాలంటే కొన్ని కొన్ని హెచ్‌టిటిపి మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతా ఉందో ఈ కమ్యూనికేట్ అయ్యే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అదే టు గెట్, ఒకటి పోస్ట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ రిక్వెస్ట్ మెథడ్స్. పుట్, డిలీట్, ప్యాచ్, హెడ్ చాలా ఉంటాయి ఆప్షన్స్. ఆప్షన్, కనెక్ట్,
సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి మెథడ్స్. ఓకే, జనరల్ గా మనం ఎక్కువ యూజ్ చేసింది గెట్ టు పోస్ట్. ఓకే, సో గెట్ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్. సో దిస్ ఈజ్ వే యూజింగ్ ఈ మెథడ్స్ యూజ్ చేసి, ఈ హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసి మనం క్లయింట్ నుంచి మొబైల్ కి కమ్యూనికేట్ జరిగి విల్ గెట్ ఏ రెస్పాన్స్, విల్ గెట్ ఏ రిక్వెస్ట్, అంటే మనం ఇచ్చే రిక్వెస్ట్ కి రెస్పాన్స్ వస్తుంది. మొబైల్ యాప్ నుంచి ఏదైనా డేటాని పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే ఈ హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో దానిలో దీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి విల్ కమ్యూనికేట్. ఏ మెథడ్ వాడాలి, ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనేది మనకి ఈ సర్వర్ సైడ్ చేసే ఈ పర్సన్ మనకు చెప్తారు. ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి దాని వివరాలు ఇస్తారు. ఓకే, మీరు లాగిన్ అవ్వాలనుకోండి, లాగిన్ అవ్వాలంటే మీరు ఏ మెథడ్ వాడాలి, గెట్టా, పోస్టా, పుట్టా అనేది వాళ్ళు ఇస్తారు. సో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకురావాలి అంటే ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనేది దే విల్ ప్రొవైడ్ ఆల్ ద డాక్యుమెంటేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. బేస్డ్ ఆన్ దట్ మనం కమ్యూనికేట్ అయ్యి, ఈ సర్వర్ కమ్యూనికేట్ అయ్యి మనం రెస్పాన్స్ అనేది తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ ఉంది అనుకోండి, లాగిన్. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సర్వర్ పంపిస్తుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఈ డేటాబేస్ లో ఉంటే ఆ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు బ్యాక్ ఇస్తుంది. ఇఫ్ ఈజ్ డేటాబేస్ లేకపోతే ఓకే, యువర్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ద సర్వర్ ఆర్ సంథింగ్ మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అంటే మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సర్వర్ కి పంపిస్తాం. ఏ విధంగా పంపిస్తాం అనేది వాళ్ళ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు పోస్టా, గెట్టా, పుట్టా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు అన్నీ చెప్తారు. So based on that, we'll send this information to the HTTP protocol. So to the server validate your request. సో ఈ వ్యాలిడేట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తాయి, కొన్ని ఎర్రర్ కోడ్స్ ఉంటాయి. రిక్వెస్ట్ మనకి రిక్వెస్ట్ అనేది ఉంటుంది, రెస్పాన్స్ అని ఉంటుంది. రిక్వెస్ట్ అనేది ఏంటంటే మన మొబైల్ యాప్ నుంచి ఏ ఎండ్ పాయింట్ కనెక్ట్ అవ్వాలి, ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది రిక్వెస్ట్ ఉంది. రెస్పాన్స్ లో అనేది ఏంటంటే మనం పంపించే రిక్వెస్ట్ అనేది ఇట్స్ ఎ వ్యాలిడ్ రిక్వెస్ట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్స్ ఎ వ్యాలిడ్ రిక్వెస్ట్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, మనం పంపించే రిక్వెస్ట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే రెస్పాన్స్ లో కొన్ని స్టేటస్ కోడ్స్ వస్తాయి. ఓకే, ఇఫ్ 200 స్టేటస్ కోడ్ వచ్చిందంటే 200 సిరీస్ అంటే 200 అవ్వచ్చు, 201 అవ్వచ్చు, ఇలా 200 సిరీస్ వచ్చిందంటే ఇది సక్సెస్. ఓకే, సక్సెస్ అన్నారు. 200 అనేది స్టేటస్ కోడ్ అనేది రెస్పాన్స్ లో వచ్చిందంటే అది రిక్వెస్ట్ వ్యాలిడ్ అండ్ సక్సెస్. ఇప్పుడు మనకి 404 ఇలా వస్తుంది అనమాట. 400 సిరీస్ వచ్చిందంటే ఇన్వాలిడ్ రిక్వెస్ట్, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఇప్పుడు 500 సిరీస్ వచ్చిందంటే ఏదైనా సర్వర్ ఎర్రర్ ఉంటుంది. సర్వర్ ఎర్రర్ అంటే సర్వర్ డౌన్ ఉన్న సర్వర్ ఎర్రర్ అనేది మీకు వస్తుంది. అంటే మీకు చాలాసార్లు ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ ట్రాఫిక్ అయినప్పుడు సర్వర్ అనేది కొన్నిసార్లు లోడ్ బ్యాలెన్స్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మీకు సర్వర్ ఎర్రర్ చూపిస్తూ వస్తుంది. సో దట్ ఈస్ ద 500 సిరీస్. అంటే మనం పంపించిన ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్ కనెక్ట్ అయ్యి మనకు రెస్పాన్స్ అనేది వ్యాలిడా కాదా అనేది బేస్డ్ ఆన్ ద స్టేటస్ కోడ్ మనకు తెలుస్తుంది. 200 అంటే సక్సెస్, 400 సిరీస్ వచ్చిందంటే ఇన్వాలిడ్ రిక్వెస్ట్. ఇన్వాలిడ్ రిక్వెస్ట్ మనం పంపించే రిక్వెస్ట్ అనేది రాంగ్ రిక్వెస్ట్, ఆర్ఎల్స్ ఈ పంపించిన యూఆర్ఎల్ అనేది సర్వర్ లో ఎగ్జిస్ట్ లేదు, సర్వర్ లో ఆ పర్టికులర్ మెథడ్ ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్ అని ఎగ్జిస్ట్ లేదు, అలాంటప్పుడు ఇన్వాలిడ్ అనే రిక్వెస్ట్ అనేది రావచ్చు. 500 అంటే సర్వర్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ వే మనం క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేట్ అయ్యే విధానము హెచ్టిటిపి ప్రోటోకాల్ అవుతాం. మనకు రిక్వెస్ట్ మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో అది రిక్వెస్ట్ అవుతుంది.
మనకి సర్వర్ అనేది రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని వ్యాలిడా కాదనేది చూస్తాం. ఇఫ్ ఈజ్ అ వ్యాలిడ్ అంటే 200 వచ్చిందంటే సెండ్ బ్యాక్ సమ్ డేటా టైప్ లో వస్తుంది. ఒక టైప్ డేటా అనేది మనకి JSON ఆర్ XML ఫార్మాట్ లో వస్తుంది. ఇప్పుడు రెస్పాన్స్ లో మనం రిక్వెస్ట్ అనేది ఇచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ అనేది బ్యాక్ పంపిస్తారు. ఆ రెస్పాన్స్ అనేది ఏదర్ JSON ఆర్ XML ఫార్మాట్ లో ఉంటుంది. ఇది డేటా ఫార్మాట్. రెస్పాన్స్ డేటా ఫార్మాట్ టైప్స్. ఓకే, ఇదర్ XML ఆర్ JSON. ఆల్రెడీ మనం JSON గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నవేడేస్ ఎక్కువ మంది JSON వాడతారు. ఏ రిక్వెస్ట్ అయినా మనకు రెస్పాన్స్ అనేది JSON లోనే వస్తుంది. ఇది ఓవరీ ఆఫ్ ది మనం క్లయింట్ నుంచి సర్వర్ కి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నామో దిస్ ఈజ్ ఓవరీ ఆఫ్ ది మన టాపిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక శాంపుల్ రిక్వెస్ట్ తీసుకొచ్చి రిక్వెస్ట్ ఎలా చేస్తాము అని చూద్దాం. రెస్పాన్స్ లో డేటా ఏ విధంగా వస్తుందని చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ చెప్పి నెక్స్ట్ దానిలో మనం ఏం చేద్దాం అంటే రెస్పాన్స్ రిక్వెస్ట్ ఎలా పంపిస్తాను, నేను ఒక URL తీసుకుంటాను, దాని రిక్వెస్ట్ ఎలా చేస్తాను, దాని రెస్పాన్స్ ఏ విధంగా క్యాచ్ చేసుకొని నేను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాను అనేది చెప్తాను.